పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2024వ సంవత్సరం డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఒక 10% మాత్రమే ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి. 90% వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే మీ రాశిలోనే అష్టమాధిపతి మరియు లాభాధిపతి అయినటువంటి బుధుడు సంచరిస్తున్నాడు. రాశిలో జన్మరాశిలో బుధుడి యొక్క సంచారం వృశ్చిక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు యోగాన్ని ఇస్తుంది. కారణం ఏమిటంటే మంచి మంచి ఆలోచనలు చేస్తారు. చేసేటటువంటి ఆలోచనలను సత్వరం అమలు చేస్తారు. అంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్ అనేటటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. శీఘ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, వాటిని వెంటనే అమలు చేసినటువంటి కారణం చేత చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. అలానే మీ జన్మరాశికి ద్వితీయ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం జరుగుతుంది. మీ రాశికి దశమాధిపతి రవి, దశమస్థానాధిపతి కర్మస్థానాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశికి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. అంటే చేసేటటువంటి పని చిన్నదైనప్పటికీ గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇప్పటి వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఎంతో కష్టపడుతూ ఫలితం రాక ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా ఈ ప్రస్తుత గ్రహస్థితి ప్రకారం కనుక తీసుకుంటే సునాయాసమైనటువంటి విజయాలను వృశ్చిక రాశి వారు పొందుతారు. మాట్లాడేటటువంటి మాట కూడా బహుశుతిమెత్తగా ఆకర్షణీయంగా ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. తద్వారా సంబంధ బాంధవ్యాలు చాలా గొప్పగా ఉంటాయి. దీర్ఘకాలికంగా ఏవైతే వివాదాలు ఏర్పడినాయో ఆ వివాదాల నుంచి పరిష్కారం అనేటటువంటి లభిస్తుంది. వివాదాల నుంచి విముక్తి లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే స్నేహితులతోటి కానీ బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ సోదరులతోటి కానీ ఏర్పడినటువంటి సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా మీ జన్మరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి 9వ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు. జన్మరాశ్యాధిపతి అంటే కుజుడు నీచ స్థానంలో సంచరించేటప్పుడు ఎవరైతే కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుంచి కొద్దిగా సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి, వాటి నుంచి తగ్గదు. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఈ సమయంలో ఏదైనా ఇల్లు అమ్మాలంటే అది అనుకూలమైన సమయం కాదు. అంటే స్థలాలు అమ్మకానికి సంబంధించినటువంటి విషయాలలో ఇప్పుడు గొప్ప లాభాన్ని పొందలేరు. కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో మాత్రం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ జీవిత భాగస్వామి యొక్క పేరెంట్స్ నుంచి అంటే భార్య తరపు బంధువుల నుంచి కానీ లేదా భర్త తరపు వారి నుంచి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఏదైనా ముఖ్యమైనటువంటి సహాయం కావాల్సినప్పుడు మీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి వారే మీకు నేనున్నాను అంటూ ముందుకొచ్చి గొప్పగా సపోర్ట్ చేస్తారు. ఇది చాలా గొప్ప ఆనందాన్ని కలిగించేటటువంటి విషయం అని చెప్పాలి. అలానే చతుర్థ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం, చతుర్థంలో శని స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి కూడా బ్యాంకుకు సంబంధించినటువంటి లోన్స్ తీసుకోవడంలో చాలా సులభతరం అవుతుంది. అంటే సులభంగా చేపట్టినటువంటి ప్రతి పని కూడా అందరూ చక్కగా సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉన్నది అంటే సప్తమ స్థానంలో గురుడి యొక్క సంచారం. సప్తమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు కూడా నూతన వ్యాపార ప్రారంభానికి సంబంధించినటువంటి అనుకూలత కలిగిస్తాడు. ఏదైతే ఆలోచనలు చేశారో ఆ ఆలోచనలు కార్యరూపం దాలుస్తూ ఉంటాయి. కొత్త అంటే కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారి కొత్త కాంట్రాక్ట్ అనేటటువంటివి దాదాపుగా దగ్గర దాకా వస్తూ ఉంటాయి. సంఘంలో సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు మీ మాటకు కూడా తిరుగు ఉండదు అనేటటువంటి విధంగా ఉంటుంది. నూతన వాహనాలు కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు.
ఆస్తులు విక్రయం ద్వారా లబ్ధి చేకూరుతుంది. కానీ ఈ సమయంలో ఆస్తులు అమ్మటం అనేటటువంటి సరైన విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మితే రావాల్సినటువంటి లబ్ధి చాలా వరకు తగ్గుతుంది. ప్రస్తుతం కుజ స్తంభన యోగం జరిగింది కాబట్టి, భూమిపుత్రుడైనటువంటి కుజుడు స్తంభించాడు కాబట్టి, మీ రాశ్యాధిపతి కూడా కుజుడే కాబట్టి కొద్ది రోజులు కనుక వెయిట్ చేసినట్లయితే భూ సంబంధమైనటువంటి విషయాలలో అపారమైనటువంటి లాభాన్ని పొందుతారు. డే వైజ్గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6:52 వరకు అత్యంత ప్రతికూలమైన సమయం. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్యాష్ ట్రాన్సాక్షన్స్లో, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. మాట్లాడేటటువంటి మాట చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి భంగాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఎప్పటి నుంచి 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6:52 వరకు ఉన్న సమయం వృశ్చిక రాశి వారికి ఏమాత్రమూ అనుకూలమైనటువంటి సమయం కాదు. 17వ తేదీ సాయంత్రం 6:52 నుంచి ఇక 24వ తేదీ రాత్రి 1:49 వరకు ఉండేటటువంటి సమయం వృశ్చిక రాశి వారికి చాలా చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నటువంటి వారికి కానీ అనేక రకాలైనటువంటి శుభవార్తలు వింటారు. ముఖ్యంగా చెప్పాలంటే ట్రాన్స్ఫర్స్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అటువంటి వారు 22వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో ఒక శుభవార్త వినడానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. 19వ తేదీ రాత్రి 2 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12:57 వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలు చేస్తారు. ఇక్కడ వీటికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వింటారు. 24వ తేదీ రాత్రి 1:49 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1:55 వరకు ఉన్న సమయం అనుకూలమైన సమయం కాదు. మరలా అనేక రకాలైనటువంటి ఆర్థిక నష్టాలను, ప్రయాణ బడలికలను, ప్రయాణాలలో నష్టాలను, ప్రయాణ సమస్యలను కలిగిస్తూ ఉంటుంది. 27వ తేదీ మధ్యాహ్నం 1:55 నుంచి ఇక 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు తిరుగులేనటువంటి విజయాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు అయితే గొప్ప ఫలితాన్ని ఇస్తారు. ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో ఇప్పుడు చెప్పినటువంటి డేట్స్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్లోకి ఎంటర్ అయ్యేటటువంటి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. ముఖ్యంగా గతంలో ఎవరైతే మీ మీద నిందలు వేశారో ఆ నిందలన్నీ కూడా తొలగిపోయి కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఈ మాసంలో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే 2024వ సంవత్సరం పోతూ వృశ్చిక రాశి వారికి చాలా గొప్ప విజయాన్ని, మంచి ఫలితాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ఇవి వృశ్చిక రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.